చెప్పాను. లక్ష్మీనరసింహ స్వామి ఇందులో లక్ష్మీనరసింహ స్వామి గోరుకొండ గ్రామం. ఇందులో ఈ దేవాలయం చుట్టూ కూడా రామాయణం యొక్క కళాఖండాన్ని చాలా చక్కగా పెట్టారు. సో అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందులో మొత్తం మీద 1, 2, 3, 4, 5 ఐదు ఉన్నాయి. అందులో ఒక ఫస్ట్ వరుస మొత్తం, తర్వాత మళ్ళీ 2వ వరుస, 3వ వరుస, 4వ వరుస అలా ఉంటుంది. మనం ప్రయత్నిద్దాం. నా తెలుగులో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ 2 విగ్రహాలు వచ్చేసి ఆంజనేయ స్వామి, కల్కి భగవానుడు, బుద్ధ భగవానుడు, పూర్ణ బుద్ధుడు గారు బుద్ధావతారంలో మహావిష్ణు అవతారం, తర్వాత పరశురామ అవతారం, కృష్ణావతారం, తర్వాత వామనావతారం, నృసింహావతారం, వరాహావతారం, అక్షావతారం, కూర్మావతారం, అక్షావతారం చూసుకుంటే రావణ సంహారానికి సంబంధించినటువంటి పిక్చర్ అనమాట. ఇలా తీయండి. ఇలా రావణ సంహారం. రాముడు ఫలితాలన్నీ కనిపిస్తున్నట్టుగా ఉన్నది. చూడండి, 3D లాగా ఎంత బాగా తీశారు. ఈ మధ్యలో రాముడి యొక్క వీళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు. ఇదంతా యుద్ధంలో చేస్తున్నట్టుగా రాష్ట్రం సంబంధించింది. ఇంకా యుద్ధానికి సంబంధించినటువంటి సన్నివేశాలు మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన సీతమ్మవారు అశోకవాటికలో ఉన్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. అదే అనుకుంటున్నాం. ఇది యాక్చువల్గా మనం చివరికి వచ్చేసాము. స్టార్టింగ్లో ఉంటుంది మొత్తం. కిష్కింధలో మన రాముడు గారు సుగ్రీవుని యొక్క సమూహాన్ని కలిసినప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు అనమాట. మరి బలగాలు అడిగినప్పుడు తన యొక్క బలాన్ని నిరూపించే క్రమంలో భాగంగా ఆయన 7 తాటి చెట్లని ఖండిస్తాడు ఒకే బాణం. అవి ఇవే 1, 2, 3, 4, 5, 6, 7 తాటి చెట్లు. ఇది ఏదో సర్పంగా ఉంది. ఇది దొరికిన బాణం. ఇది ఒకటి. తర్వాత సుగ్రీవుడు వాలి కొట్టుకుంటున్నప్పుడు అది ఈ సన్నివేశం. అది తరువాత ఇది వాలి అన్నమాట. ఈ వాలి కార్తవీర్యార్జునుని కొడతాడు. కార్తవీర్యార్జునుని కొట్టే ఉంటుంది. కార్తవీర్యార్జునుడు రావణాసురుడు కొడతాడు. అది సో ఇది ఒక భాగం అనమాట. ఇది కిష్కింధకాండలో ఉండే వ్యవహారం. కిష్కింధకాండలో ఉండే ఒక భాగం.
ఇవన్నీ మన ఫ్రెండ్స్ అన్నమాట. ఇది అంకి మొత్తానికి రూపాయలు ఇదొకటి. సీతమ్మ వారిని అపహరించి వెళ్ళిపోతున్నప్పుడు సోమంతా జటాయి చూడండి మనకి పెట్టబడి ఎక్కడైనా ఎవరు లేదు. ఎక్కడ పోయినా ఇలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ ఉంటుంది. లోపల మన రాష్ట్ర వాళ్ళకి ఏమవుతుంది, జటాయుకి రామానికి మధ్య దానికి సంబంధించినటువంటి ఇక్కడ కూడా వాయువు ఇవన్నీ బాగా ఇది పుష్పక విమానం లాగా ఇది లంకిని సంబంధం. ఇది లంకినికి హనుమంతుడికి అంటే సుందరకాండలో లంకిని జయించినప్పుడు జంప్ చేసినప్పుడు లంకిని ఎత్తబడుతుంది. లంకిని వాకింగ్ చేస్తాం ఏమండి ఇష్టం కొడుతుంది. అది ఇది వచ్చేసి జటాయు యొక్క అన్న పేరు సంపాత్ లంకకి వెళ్తున్నప్పుడు అది రివర్స్లో లంక వెళ్తున్నప్పుడు సంపాతి చెప్తాడు, మా తమ్ముడు అన్నాడు అని చెప్పేట అసలు మీకు చెప్పేటప్పటికి ఇట్లా లంక ఎక్కడ ఉన్నప్పుడు లంక నుంచి జంప్ చేస్తాడు. సంపాత్ ఎక్కిన తర్వాతనే జాంబవంతుడికి సుగ్రీవుడి సేనకి అంగదుడికి వీళ్ళందరూ కూడా లంకలో పితమవరం విషయం తెలుస్తుంది. అప్పుడు అక్కడ నుంచి లంక వెళ్తాడు హనుమంతుడు జంప్ చేస్తాడు. ఒక జంప్ చేసి అంటే అనుకున్నారు నేను నా బలాబలాలు చూసుకోవడం అనమాట. నా బలం ఇది నేను ఎంతవరకు ఎగరగలను, ఎంతవరకు ఎగరగలను చెప్తున్నాను కదా. అంతే అనుకుంటున్నా. ఇది సంజీవని పర్వతం సంజీవని పర్వతాన్ని తీసుకురావడానికి రాముడు వారు హనుమంతుడు చెప్తే హనుమంతుడు పట్టుకొస్తాడు. ఈయన నీరుడు మంచి వైద్యుడు అనమాట. నీరుడు అనమాట. ఆయన సంబంధించింది సంజీవని పర్వతాన్ని పట్టుకొస్తాడు. వస్తే లక్ష్మణుడి వారికి ఇచ్చేసి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చేస్తాడు. అక్కడ మళ్ళీ నార్మల్ అయిపోతే వీళ్ళిద్దరూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు అనమాట. అది ఒకటి యుద్ధకాండం సంబంధించింది. అశోకవనంలో అమ్మవారు ఉన్నప్పుడు అశోకవనంలో అమ్మవారు ఉన్నప్పుడు ఇది ఈయన ఆంజనేయస్వామి కదా. అశోకవనం స్ట్రైట్గా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు అమ్మవారు అశోకవనంలో అమ్మవారు ఉన్నప్పుడు కొత్త తెలుస్తూ ఉంటాయి. కనబడుతూ ఉన్నాయి. వీళ్ళేం చేస్తున్నారో తెలియాలి. తీసుకొచ్చి కుంతులో కొంత నేను చాలా ఇట్లా పురాతన దేవాలయాలు చూసాను, కానీ కొంతలో కొంత ఇది కొంచెం ఎటువంటి రంగులు వేయకుండా మంచిగా చేశారు, మంచిగా ఉంచారు. ఇప్పటికీ మేబీ ఇది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో ఉండడం కారణంగా ఇక్కడ దాకా రాలేక తీసారేమో తెలియదు, కానీ ఇలానే ఉంచితే మంచిది. ఎలా ఉంచాల్సినటువంటి శిల్పాలను అలానే ఉంచితే మంచిది.
కాకుండా వాటిని రంగులు వేసి వాటికి చేద్దామని చేస్తే వాటికి అందము పోతుంది. చూడడానికి అవి ఎక్కువ రోజులు ఉండకూడదు. ఎందుకంటే నేను చాలా చూసాను, తెలంగాణలో కూడా చాలా ఇలాంటి కళాక్షేత్రాలు ఉన్నాయి, కళాఖండాలు ఉన్నాయి. వాటిని ఏం చేశారంటే వాటికి రంగులు వేసేసారు, చూడడానికే అదో రకంగా అయిపోయినాయి. సింపుల్గా రంగులు వేసేసి పాడు చేస్తున్నారు. అలా కాకుండా ఉండాల్సిన ఇలా పేరు రాయడం వల్ల ఏం రావాలి అలాగే దేవుడి గర్భగుడి మీద పేరు రాసేసి ఎంత మహాపాపం అంటే జన్మలకి పోతాం. అలాంటి పరమాత్మ చేసింది. ఇప్పుడు వర్షం పడుతుంది, పక్కనే మెరుపులు పడుతున్నాయి. ఇక కిందకి పోవాలంటే భయం వేసి ఇక్కడే కాసేపు ఉన్నాం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ఉంటాయి, ఆయన కాపాడతాడు. కిందకి వెళ్తుంటే మనం నడుస్తుంటే మెరుపులు మీద పడతాం, భయం వేస్తే ఇక్కడే ఉన్నాం. వర్షం దగ్గరికి చిన్నగా అవుతాం. టైం వచ్చేసి 3:30 ఉండొచ్చు. 3:30 చీకటి లోపల కిందకి వెళ్ళిపోవాలి అని ఆలోచన. సుదర్శన్ చెప్పాను. సుదర్శనం పైన సుదర్శన్ గమనించండి. మనం ఏదన్నా మనం బస్సులో నుంచి వెళ్తుంటాము, లేకపోతే బైక్ మీద వెళ్తుంటాం. బయట ఆ గుడి కనపడుతుంది. ఆ గుడిలో ఉన్న మూర్తి ఎవరు, గుడిలో ఉన్న వారు ఎవరు అని తెలుసుకోవాలంటే ఒకటి ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం పైన సుదర్శన చక్రం ఉంటే లోపల నారాయణ వాళ్ళు లేదా త్రిశూలం కానీ, లేకపోతే కొంతమంది నందీశ్వరుని పెడతారు, కొంతమంది దర్శనవంతుని పెడతారు. అంటే ఏ దేవుడైతే లోపల ఉంటారో ఆ దేవుడికి సంబంధించిన వాహనాన్ని కానీ ఆయుధాన్ని కానీ ధ్వజస్తంభం పైన అదేమో గుడి గోపురం మీద పెడతారు. అలా చూస్తే లోపల అక్కడ ఆయన సంబంధించిన ఏ దేహం ఉంటే అది ఆయన గుడి అలా ఉంటుంది అన్నమాట. అలా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే లోపల గురువు ముందుకు వచ్చినప్పుడు కొంచెం పెద్ద గురువులు ఎవరు చెప్పారు, ముందు ధ్వజస్తంభం దండం పెట్టుకోవాలి. ధ్వజస్తంభం దండం పెట్టుకున్న తర్వాత లోపల మూర్తి దండం పెట్టుకోవాలి. ఉత్సవమూర్తి దండం పెట్టుకోవాలని చెప్తారు, పెద్ద చెప్తారు. ఇంటి యాక్చువల్గా వెనక వైపు ఉండొచ్చు. వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం.